అనకాపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో చాయ్ పే చర్చ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతూ జీఎస్టీ తగ్గించినందుకు ప్రధాని మోదీకి అభినందిస్తూ ఎవరైనా ట్వీట్ పంపారా అని ప్రజలను ప్రశ్నించారు. మంచి పని చేసినప్పుడు అభినందిస్తే మరిన్ని మంచి పనులు చేయడానికి అవకాశం ఉన్నట్లుగా సీఎం రమేష్ పేర్కొన్నారు. ఇప్పుడు మీరు చెప్పిన విషయాలన్నీ కూడా నేను నోట్ చేసుకున్నా. ముఖ్యంగా ఇప్పుడే మాధవ్ గారు చెప్పారు, మెట్రో మన అనకాపల్లి వరకు పొడిగించాలని. తప్పకుండా పొడిగించడానికి ప్రయత్నం చేద్దాం. కాకపోతే మీరు కూడా ఒక తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మెట్రో అనేది విశాఖపట్నానికి ఫీజిబుల్ కావట్లా. ఎందుకంటే అంత పెద్ద నగరం ఇంకా కాలేదు. వాళ్ళకి ఒక స్టడీ చేస్తారు, ఎంతమంది ప్యాసింజర్లు మెట్రో ఎక్కగలుగుతారు. 1 కిలోమీటర్ మెట్రో చేయాలంటే 100 కోట్లు అవుతుంది. 1 కిలోమీటర్ మెట్రో చేయాలంటే 100 కోట్లు అవుతుంది. మనం ఇప్పుడు స్టీల్ ప్లాంట్ వరకు వస్తుంది, అనకాపల్లి వరకు తప్పకుండా మాస్టర్ ప్లాన్లో ఉంది. కాకపోతే అది సెకండ్ స్టేజ్లో వస్తుంది. ముందు అది జరిగి పూర్తి అయిన తర్వాత ఒక్కసారి అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి చేయాలంటే సాధ్యపడదు. అది అయిన తర్వాత నెక్స్ట్ తప్పకుండా వాళ్ళకు ఫీజిబుల్ కావాలి అంటే కూడా అనకాపల్లి వరకు వేసి తీరాల్సిందే. తప్పకుండా మనం మెట్రో త్వరగా సాధించుకుంటాం. అలాగే ఇప్పుడు చెప్పిన సమస్యలన్నీ కూడా యోగా కావాలన్నా నేను ఒకటి అడుగుతున్నా. ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో స్కూల్స్ ఉన్నాయి. స్కూల్స్ తెరిచేది ఏ సమయంలో మనకు తెలుసు. స్కూలు యోగా ఏ సమయంలో చేస్తామో తెలుసు. ప్రతి స్కూల్ కూడా ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఒక ఇన్స్ట్రక్టర్గా అతనికి 5,000 శాలరీ ఇచ్చి పెట్టారు. ఆ స్కూల్లో ఉదయాన్నే 6 గంటలకో 7 గంటలకో 5 గంటలకో పోయి యోగా చేసుకోవాలనుకుంటే హ్యాపీగా చేసుకోవచ్చు. ఏమాత్రం ఇబ్బంది లేదు. అది ఇన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ ఉన్నాయి. కాబట్టి సపరేట్గా మొత్తం యావత్ భారతదేశంలో ఇప్పుడు కొత్తగా యోగా కేంద్రాలు కట్టుకోవాల్సిన అవసరం లేదు. ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం వాడుకోవాలి. ఇలాంటి ఆలోచనలు చేసుకొని ఏదైనా ప్రాబ్లం ఉంటే మా దృష్టికి తీసుకురండి, ఆ స్కూల్లో మాట్లాడతాం. వాళ్ళకు ఉదయాన్నే అక్కడ వాచ్మెన్ వచ్చి అన్ని చేసుకునేదానికి కూడా మనం అన్ని వసతులు కల్పించడానికి చేసుకుందాం. అధ్యక్షుడు అయిన తర్వాత మొట్టమొదటిసారిగా అనకాపల్లికి రావడం, ఈ చాయ్ పే చర్చలో పాల్గొనడం ఇది ఒక మంచి అవకాశం మన అనకాపల్లి జిల్లాకి. ఈరోజు ఇక్కడికి వచ్చిన మన అధ్యక్షుడికి, పరమేశ్వర గారికి, మీకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇంతసేపు చెప్పారు సమస్య. నేను కూడా మిమ్మల్ని అందరినీ ఒకటి అడుగుతున్నా, అదే ఖర్చు అయ్యే పనే కాదు. ఇప్పుడు జిఎస్టీ గురించి మనం అడగల తగ్గించమని. ప్రధానమంత్రి గారు సామాన్య ప్రజల కష్టాలు చూసి దీపావళి కానుకగా ఉండాలని చెప్పేసి ఆయన జిఎస్టీ తగ్గించారు కదా. మీలో ఎంతమంది ప్రధానమంత్రి గారి కృతజ్ఞతలు అని ఒక ట్వీటు ట్యాగ్ చేయాలి కదా, చేశారా? ఒకవేళ మీకు రాకపోవచ్చు, మీ పిల్లలను అడిగినా ఇంట్లో అడిగి చేయించాలి కదా. అదే కదా రాజకీయ నాయకులు ఎవరైనా కానీ ఎక్స్పెక్ట్ చేసేది. నేను చేసిన పని మంచిదా కాదా, ప్రజలు ఏమనుకుంటున్నారు అని. అది చేసిన తర్వాత మనకు ఏమైనా అడిగేదానికి రైట్ వస్తుంది. దయచేసి ఏమనుకోవద్దు. మంచి చేసినప్పుడు మనం వారికి సపోర్ట్గా నిలబడాలి. తప్పకుండా మీరందరూ కూడా, మీరు కాదు మీకు తెలిసిన వాళ్ళతో కూడా చేయించాలి. అప్పుడు మనకి వారికి కూడా మనం శక్తినిచ్చినట్లు అవుతుంది. ఇంకా కూడా మంచి మంచి పనులు చేసేదానికి అవకాశం ఇస్తుంది. ఎవరైనా బాగా మాట్లాడితే మనం తప్పెట్లు కొడతాం కదా, అలాంటిది అక్కడ ఉన్నప్పుడు ఆయన తెలియాలంటే మనం ట్వీట్లు చేస్తే, చూడు భారతదేశంలో ఇంతమంది